కిసాన్ సాయం కోసం ఎదురు చూస్తున్న కోట్లాది మంది అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతోంది. రంగుల పండుగ హోలీకి ముందే రైతుల ఖాతాల్లో 22వ విడత నగదును జమ చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. అయితే ఈ 2,000 రూపాయల సాయం మీ అకౌంట్లో ఎలాంటి ఆటంకం లేకుండా పడాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. అదేంటో, ఒకవేళ డబ్బులు పడకపోతే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. కేంద్ర ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయం కింద ఏటా అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి తదుపరి విడత విడుదలకు లైన్ క్లియర్ అయింది. మార్చి 3వ తేదీన హోలీ పండుగ వస్తున్న నేపథ్యంలో పండుగ కానుకగా ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో ఈ నిధులను జమ చేయనున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రానప్పటికీ మరో 10 రోజుల్లో, అంటే హోలీకి ముందే ఈ 2,000 అకౌంట్లలో పడతాయని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. డబ్బులు పడాలంటే ఈ కేవైసీ తప్పనిసరి. పీఎం కిసాన్ నగదు లబ్ధిదారుల అకౌంట్లో నేరుగా జమ కావాలంటే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఉండడం చాలా ముఖ్యం. ఇది పూర్తి చేయని పక్షంలో నిధులు నిలిచిపోతాయి. రైతులు తమ పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ తీసుకుని సమీపంలోని సిఎస్సి సెంటర్కు వెళ్ళి ఈ కేవైసీని పూర్తి చేయవచ్చు. లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పీఎం కిసాన్ పోర్టల్ ద్వారా లేదా మొబైల్ యాప్ ఓపెన్ చేసి స్వయంగా మీరే చేసుకోవచ్చు. ఒకవేళ కేంద్రం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా మీ అకౌంట్లో 2,000 క్రెడిట్ కాకపోతే కంగారు పడాల్సిన అవసరమే లేదు. వెంటనే మీ మండల పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి వివరాలు తెలుసుకోవచ్చు. లేదా పీఎం కిసాన్ పోర్టల్ యాప్లోకి వెళ్ళి మీ స్టేటస్ చెక్ చేసుకుంటే ఏ కారణం చేత డబ్బులు ఆగిపోయాయో తెలుస్తుంది. ఆ సమస్యను పరిష్కరించుకున్న వెంటనే మీ నిధులు మీ ఖాతాలో జమ అవుతాయి.